అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలకు సులభమైన పరిహారాలు లభిస్తాయి. పెద్దల సలహాలు పాటించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అపవాదు ఎదురవుతుంది. కొందరు మీ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మీకు ప్రమోషన్ తీసుకువస్తాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మీరు రోజంతా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని అందిస్తాయి. ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. దేవాలయ దర్శనం లేదా పూజా కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మనసుకు నెమ్మది లభిస్తుంది. మీరు అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే చిన్న సమస్యలు పెద్దవిగా మారతాయి. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. కొత్త ఆవిష్కరణలకు మీరు దోహదపడతారు. కోచింగ్ ఇవ్వడానికి తీసుకోవడానికి ఇదొక గొప్ప రోజు. జ్ఞానాన్ని పంచుకోవడం స్వీకరించడం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. రాజకీయ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పలుకుబడి పెరుగుతుంది. నాటకాలు డ్రామాల రంగంలో మీ ప్రతిభ ప్రదర్శిస్తారు. ప్రేక్షకుల అభిమానం పొందుతారు. గతంలో చేసిన కొన్ని పనుల వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిని సరిదిద్దుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు. టెక్నాలజీ మీకు బాగా కలిసి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. ఆర్థికంగా ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు మీ ఖాతాలో జమ అవుతాయి. మీ వ్యక్తిగత ఫైనాన్స్ మెరుగుపడుతుంది. డబ్బును సక్రమంగా ఉపయోగిస్తారు. భవిష్యత్తు కోసం మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలు నెరవేరుతాయి. మీరు ప్రారంభించిన శుభార్థక క్రియలలో అనవసరమైన ఆటంకాలు ఆలస్యాలు ఎదురవుతాయి. ఈ పనుల కోసం చేసిన ఖర్చు అధికమై ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మీ ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనైనా సమర్థవంతంగా చెయ్యగలుగుతారు. మీరు అధికారుల నుండి ఉత్తమ సహాయాన్ని పొందుతారు. మీ పనికి వారు పూర్తి సహకారాన్ని అందిస్తారు. ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గృహంలోనూ కార్యాలయంలోనూ శాంతి లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కలత చెందే అవకాశం ఉంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందుతారు. జీవితంలో స్పష్టత లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. ఉత్పత్తి అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీరు ఫిట్ గా ఉంటారు. మీ మనోభావాలు గందరగోళంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే మీరు ఆందోళన చెందుతారు. మీ ముఖ్యమైన సంబంధాలలో స్థిరత్వం లోపిస్తుంది. కొత్తగా ఏర్పడే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు. సృజనాత్మక రంగాల వారికి ఈ రోజు అద్భుతమైన ప్రేరణ లభిస్తుంది. కొత్త ఆలోచనలతో అద్భుతమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. మీ రాశికి సంబంధించిన ప్రత్యేక సూచనలు ఈ రోజు మీకు విజయాన్నిస్తాయి. దైవబలం మీకు అండగా నిలుస్తుంది. క్రీడాకారులకు ఈ రోజు మంచి ఉత్సాహం లభిస్తుంది. వారు తమ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. శారీరక సామర్థ్యం మెరుగుపడి పోటీలలో విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. భూ వివాదాలు ఆస్తి సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మీరు సమయాన్ని సరిగా నిర్వహించకపోవడం వలన ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి. సమయపాలన లేకపోవడం వలన తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఆత్మీయులతో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది. ప్రేమను పంచుకుంటారు. పాత స్నేహితులను కలుసుకుని సంతోషిస్తారు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తారు. ఇది మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు క్లిష్టమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వారి సాంకేతిక నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వల్ల మీ ముఖ్యమైన పనికి అంతరాయం కలుగుతుంది. నెగటివ్ కంటెంట్ కారణంగా మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ వ్యాపార ఆలోచనలు విజయవంతమవుతాయి. మీరు ఇతరులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతారు. మీ సానుభూతి అందరికీ ఊరటనిస్తుంది. వైద్య సేవలు పొందేవారికి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యుల సూచనలు మీకు మేలు చేస్తాయి.
రోజుకొకసారి ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీ స్వీయ నమ్మకం స్థాయిలు పెరిగి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలపై పూర్తి విశ్వాసం ఉంటుంది. కొత్త వర్క్షాపులలో పాల్గొని నైపుణ్యాలు పెంచుకుంటారు. జ్ఞాన వికాసం కలుగుతుంది. మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. రుచికరమైన శుభ్రమైన ఆహారం తీసుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీ నమ్మకాన్ని ఈ రోజు వమ్ము చేస్తారు. మీరు ఇతరులపై అతిగా పెట్టుకున్న విశ్వాసం నిరాశకు గురిచేస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. స్వచ్ఛంద సేవ ద్వారా సామాజిక గౌరవాన్ని పొందుతారు. ఇతరులకు సహాయం చెయ్యడం వలన ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. కొత్త పద్ధతులను అవలంబిస్తారు. కళారంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వృత్తి అభివృద్ధి కోసం తీసుకున్న శిక్షణ ఈ రోజు గొప్ప ఫలితాలను ఇస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో మీరు చూపిన ఆసక్తి ప్రమోషన్కు దారితీస్తుంది. మీ వ్యక్తిత్వం ద్వారా ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. మీ పట్ల అందరి గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. మీరు చేసే పనులలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఇన్నోవేషన్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. సంగీత రంగంలో మీకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు అందరూ అభినందిస్తారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పనులకు తోడ్పడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వలన మానసిక ఉల్లాసం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు సమయానికి పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది పడతారు. మీరు పాల్గొనే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. వాటి ద్వారా గుర్తింపు లభిస్తుంది. సముద్ర వాణిజ్యంలో మీకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. నాట్యంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. అన్ని విషయాలలోనూ మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు మరింత మందిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు విజయవంతంగా పూర్తవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనం లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన పనులు మొదలుపెట్టతారు. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఉల్లాసంగా గడుపుతారు. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే విషయాలపై దృష్టి పెడతారు. ఆలోచనాత్మక ఆటలలో సరైన ఏకాగ్రత చూపలేకపోవడం వలన ఓడిపోతారు. మీ మెదడు చురుకుదనం ఈ రోజు తగ్గుతుంది. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చించడం వలన అనుకోని వివాదాలు ఏర్పడతాయి. పాత స్నేహాలు కూడా అపార్థాల కారణంగా దెబ్బతింటాయి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం ఈ రోజు లభిస్తుంది. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన పనులపై దృష్టి పెడతారు. సానుకూల మార్పులు వస్తాయి. మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకుంటారు. జలవనరుల పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొంటారు. వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. విద్యుత్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. గృహోపకరణాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మంచి దిగుబడులు లభిస్తాయి. వారు ఆర్థికంగా లాభపడతారు. మీరు కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వాటిని పరిష్కరించడానికి అధిక శ్రమ పడాలి. మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయి. ఇతరులకు సహాయం చేయడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. పుస్తక సమీక్షలు చేయడం ద్వారా మీ విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది. మీరు ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. ప్రయాణాలలో కొత్త ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకుంటారు. ప్రయాణం మీకు కొత్త అనుభవాలను అనుభూతులను అందిస్తుంది. సామాజిక సేవకు మీరు చేసిన విరాళాలు లేదా కృషి వృధా అవుతుంది. ఇతరుల నుండి సహాయం లభించక నిరాశ చెందుతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంప్రదాయ విలువలను గౌరవించే అవకాశం లభిస్తుంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు అనుకూలంగా ఉండవు. మీ ప్రయత్నాలు ఫలించవు. ఆటోమేటర్ ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.